ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అఫీషియల్గా ఇంకా అంటే లోడింగ్ కాకుండా మన చేతి పని కానీ మిషన్ కుట్టు కానీ నీట్గా ఎలా మనం వేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈరోజు నేను నేర్పిస్తాను. చూడండి, చాలా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను క్రాస్ పీస్ అండి ఇది మనం తీసుకునేది. నేను క్రాస్ తీసుకున్నాను. తీసుకొని ఒక 3 పీసులు ఓన్లీ నెక్ వరకే కాబట్టి నేను 3 పీసులు తీసుకుంటున్నాను. ఒక 3 ఉంటే వేరే వాటికి పనికొస్తాయి. ఇలా క్రాస్గా జాయింట్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, మీ ముందే పైపింగ్ తయారు చేసి 3 మూలల నెక్కుకి మనం అంతా బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత పైపింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి ఈరోజు మీకు క్లాస్ అనేది ఉంటుంది. చాలా చక్కగా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత పైపింగ్ గుర్తొస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి పైపింగ్ వేస్తేనే లుక్ అనేది ఉంటుంది బ్లౌజ్కి. అప్పటికప్పుడు వేయాలి అంటే మనం ఆల్రెడీ కుట్టి ఉంటాం బ్లౌజ్, అప్పటికి వెంటనే వేయచ్చు. లేదంటే మనం ఇలా వేయాలి, కరెక్ట్గా ఇలానే కావాలి అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, రెడీ చేసుకుంటున్నాను థ్రెడ్ పైపింగ్. ఒక పక్కకి కొంచెం ఇలా ప్లేస్ ఉంచేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 సైడ్స్ పాదంతోనే వేస్తున్నాను. మీకు ఎలా వీలుంటే అలా వేసుకోండి. ఓకేనా? ఇంకా చూడండి, 1 సైడ్ కొంచెం ఇలా మలిచి సన్నగా వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకోండి. పైపింగ్ వేసేటప్పుడు చిన్న కుట్టు పెడితే మనకి టైట్గా వస్తుంది అన్నమాట దారం అనేది. ఓకేనా? ఇలా మొత్తం ఇంకా ఇలా తయారు చేసుకోవాలి. ఆ నెక్కుకు సరిపడా మనం ఒక పాదం మందమే మలవాలన్నమాట, ఎక్కువగా మలవద్దు. చూడండి, ఇలా ఒక పీస్ ఎక్కువగా ఉండేటట్టుగా మలుచుకోండి. ఓకేనా? ఇలా మొత్తం రెడీ చేసుకుందాం. చాలామంది మా వీడియోలకి లైక్ చేస్తున్నారండి, కామెంట్ కూడా చేస్తున్నారు. చాలామంది బట్టలు కూడా పంపించారండి. మన కొత్త బోటిక్ షాప్కి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా ధ్యేయం ఏంటంటే వాళ్ళకి మంచిగా ఇంత ముందు కూడా ఎక్కడ కుట్టించినా కుదరలేదు, ఇక్కడ కుదిరాయి అనేటట్టుగా కుట్టి పంపించాలనేది నా ఆశ అండి. నన్ను అందరూ సహకరించండి. మంచిగా మీకు మంచి మోడల్స్ అందిస్తాను. నేను ఇంకా ఇప్పుడు క్లాసులు ఏంటంటే ఇవి నేను ఒక 3-4 మంత్స్ నడిపిన తర్వాత బోటిక్ షాప్ క్లాసులు ఎలా ఏంటి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ డిజైనర్లను తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇక ముందు ఏంటంటే మొత్తం ఫ్యాషన్ అయిపోతుంది. ప్రతిదీ కూడా ట్రెండీ. మనకి ఏదైనా కరువు కావచ్చు, కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏమైనా ఉంది అంటే ఒంటి మీద బట్ట, తినే కూరగాయలు, తాగే పాలు, ఇవి ఎప్పుడు కూడా మనకి అవసరమేనండి మనిషికి. అందువల్ల మనం ఏంటంటే ప్రతి దాంట్లో అప్డేట్ అవుతూ ఉండాలి. నేను అప్డేట్ అనేది నేను ఇస్తూ ఉంటాను. నేను పోతూ ఉంటాను, మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ సమాజంలో మనం తగ్గేదే లేదంటూ టైలరింగ్ని తీసుకుంటూ మన జీవితం ఉన్నన్ని రోజులు మనం పోరాడుతూనే ఉందాం. మనం ఒక నలుగురికి ఉదాహరణగా నిలబడదాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నేనేంటి అంటే సమ్మర్లో క్లాసులు స్టార్ట్ చేద్దాము అని నేను అంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారండి. కొంతమంది అయితే ఫోన్ నెంబర్లు రాసుకుంటూనే ఉన్నాము. సమ్మర్లో మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను కోదాడలో బోటిక్ షాప్ పెట్టాను చూడండి. అక్కడే అడ్రస్ ఉంటుంది. హాస్టల్ సౌకర్యం మొత్తం కోదాడలో. ఎందుకంటే హుజూర్ నగర్ అంటే కొంచెం దూరం అండి కోదాడ నుంచి. అది హైవే కాబట్టి విజయవాడ నుంచి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చిపోవచ్చు డైలీ, లేదంటే అక్కడ ఉండాలన్నా కూడా ఉండొచ్చు. అది 2 మంత్సా 3 మంత్సా దాని ఫీజు ఎంత అనేది నేను చెప్తాను. నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు. సమ్మర్లో ఏంటంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ అంతా అయిపోయి మంచిగా ఉన్నప్పుడు నేను ఒక 2 మంత్స్ క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. మంచి డిజైనర్లు పిలిపించి ఫస్ట్ బేస్ నుంచి మీకు ఎలా కుట్టాలి, ఫిట్టింగ్ ఎలా అనేది నేను నేర్పిస్తాను. మంచి డిజైన్స్, మంచి మాస్టర్స్ని పెట్టి నేను అది కూడా నేర్పిస్తాను. దానికి ఫీజు అనేది ఉంటుంది. మీరందరూ కూడా రెడీగా ఉండండి. ప్రతి దానికి మీరు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? లైవ్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పైపింగ్ని తయారు చేసుకున్నాము. ఇది వచ్చేసి ముందు వెనక కూడా 3 మూలల నెక్ అనేది కట్ చేసాము. ఇది మొన్న నేను కటింగ్ పెట్టాను. ఇది కూడా మనకి ఆన్లైన్ ఆర్డరేనండి. బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చేసేసాను, మొత్తం కూడా అయిపోయింది. ఓన్లీ పైపింగ్ వేయాలి. ఇది మీ ముందే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఈరోజు పంపిస్తున్నాము. ఇది హైదరాబాద్ బ్లౌజ్ అనమాట. చూడండి, ఇలా బోర్లించి మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా కుట్టు వేసుకోవాలి. పాదం మందం పెట్టేసి చక్కగా ఇలా చూడండి, స్ట్రైట్గా గుంజొద్దు. చక్కగా ఇలా బోర్లించిన క్లాత్ని మనం వేసుకుంటూ చూడండి, ఎక్కడికైతే అది ఉందో కరెక్ట్గా అక్కడికి ఇది ఇలా పెట్టేసి మూలని కరెక్ట్గా ఇలా తిప్పాలి. చూడండి, ఇలా తిప్పేసి దీన్ని కొంచెం ఇలా ఒత్తి కరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఇటువైపుకి ఒక కుట్టు వేయాలి. మూలకి ఇలా పట్టుకోవాలి. ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని
చూడండి ఇలా ఒక కుట్టు వేసి మళ్ళీ వెనక్కి వేసి కుట్టు మళ్ళీ ముందుకు వేయాలి. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వేసిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని మనం ఇలా తిప్పుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పుకుంటే ఇక్కడ మనకేంటి అంటే మూల అనేది రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి ఇలా మనం ఇలా చూసుకొని మళ్ళీ చక్కగా యథావిధిగా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. వెనక చెయ్యి కంపల్సరీ ఉండాలండి మన చేసేటప్పుడు, ఎందుకంటే ఇబ్బంది మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మందం మీద పైపింగ్ మందమే మళ్ళీ మనం లైనింగ్ ప్లస్ అన్నీ మలుస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టుగా మనం వెనక చేయి వేసుకోవాలి. ఈ వర్క్ బ్లౌజ్ అండి, కొంచెం కడదానాలు అడ్డం వస్తున్నాయి, తీసేస్తున్నాను. ఇలా తొందర ఏం లేదు, స్పీడ్గా వేయాలి అనేది అయితే ఏం లేదండి. ఎంత మీరు తొందరగా వేస్తారో అంత మంచిది మనకు. ఓకేనా? ఇలా పెట్టి తర్వాతకి మళ్ళీ యథావిధిగా ఇలా అనుకొని మూల అనేది రెడీ చేసుకోవాలి. ఆ థ్రెడ్ మీద నుంచి క్లాత్ మీదకి ఒక కుట్టు వేసి మళ్ళీ యథావిధిగా థ్రెడ్ స్థానంలోకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ అనమాట అన్ని మూలలు కూడా. ఓకేనా? ఇలా అన్ని మూలలు కూడా ఇదే ప్రాసెస్ పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా యాజ్ టీజ్కి ఇలా ఓకేనా? ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు వర్క్ అనేది అడ్డం వచ్చేసింది, దీన్ని తీసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఆ మూల కూడా మనం మళ్ళీ వెనక్కి ఇలా అనుకొని ఇలా వేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనం ఇట్లా గుంజుకోవాలి. గుంజుకొని మళ్ళీ ఈ పాదాన్ని కరెక్ట్గా ఈ పైపింగ్ మీద సెట్ చేయాలి. ఓకేనా? సెట్ చేసేసి పర్ఫెక్ట్గా మనం వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాను నేను. ఇక్కడ మనకి ఎలా షేప్ కావాలంటే అలా వస్తుంది, కాకపోతే మన చేతుల్లోనే ఉంటుంది, పనితనం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అన్నమాట. ఇలా రఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా చూడండి ఇలా తీసి ఇక్కడ రఫ్ చేసి తీసేయాలి. కొంచెం ఉంచండి. ఓకేనా? ఇది ఒక పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంకొక పార్ట్, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం దారం ఊడిపోయింది. ఇప్పుడు మనం వేసేది ఏంటి అంటే దీన్ని ఇలాగే ఉంచి చూడండి, ఇలా మలిచి ఇలా లోనకని కుట్టు వేసుకోవాలి. చేతి పని కుట్టు వేస్తాం చూడండి, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత పెట్టి కుట్టు వేసేసుకోండి. ఓకేనా? ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీలైతే ఈ మూల మీద ఒక కార్డు పెట్టుకోండి. మనకి ఏదైనా పట్టేడాలు అవి ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా ఇది కూడా పాదం పక్కనే కుట్టు వేసుకున్నా పర్వాలేదు, కొంచెం యువతలకు వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇలా కంపల్సరీ కుట్టు వేస్తే మనకి ఏంటంటే సెట్ అయిపోతుంది అనమాట ఎక్కడికక్కడికి. ఇలా థ్రెడ్ కూడా గట్టిగా ఉంటుంది, ప్లస్ మనకి ఆ లోన పిగలబోయే క్లాత్ కూడా పిగలదు. ఇలా వేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఓకేనా? ఇలా వేసుకోండి చక్కగా. ఇక్కడ కూడా మూల మీద ఒక చిన్న కాట్ అనేది పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పెట్టవచ్చు, లేదంటే ముందు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టడం వల్ల తొక్కిడి పడుతుంది అనమాట. మనకి ముందే పెట్టినా కూడా ఉండదు, ఇప్పుడు ఇక్కడికి సెట్ అయిపోతుంది. తర్వాతకు వచ్చేసి ఇట్లా చేతి పని, ఇప్పుడు దాన్ని మలిచి చేతి పని కూడా చేయొచ్చు మనం. ఓకేనా? చేతి పని చేయొచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి అలాగే మనం పెట్టి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. మిషన్ కుట్టు కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది.
మనకి ఎటుపోయి ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఫినిషింగ్ లేనిది బ్లౌజ్ నీట్గా అనిపించదు. నేనైతే పాదం మందమే పెట్టాను, మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా సులువుగా అయిపోతుంది అనమాట. వచ్చిన వాళ్ళకి ఇది సులువే, కొంచెం రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కొంచెం మామూలు క్లాత్ మీద ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పాత బ్లౌజులు ఉంటాయి చూడండి, అవి మెడ కట్ చేయండి. కట్ చేసి మీవి తొడగని బ్లౌజులు ఉంటాయిగా, పైపింగ్ రెడీ చేసుకోండి. కొంచెం అంటే పాలిస్టర్ క్లాత్ రెడీ చేయండి. పట్టు వద్దు, పట్టు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అది మీటర్ వచ్చేసి 100 రూపాయలు 200 కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎంత తక్కువలో తక్కువ అయినా కూడా మనకి 80-70 రూపాయలైనా పడుతుంది. ఇలాంటి నేర్చుకునేటప్పుడు మనం అలాంటి క్లాతులు వేస్ట్ చేయొద్దు. పాలిస్టర్ క్లాతులు మన ఇంట్లో ఉన్నాయే వాడుకోవాలి. దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలా మలుచుకోవాలి. చూడండి, నేను రఫ్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది, ఇది ఇలా వచ్చింది కదా. దీన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు పైనుంచి అయినా మనం ఇలా అని వేయొచ్చు కుట్టు. ఇలా పెట్టేసి వేస్తాను చూడండి. నేను కరెక్ట్గా మనకి పాదంలో హాఫ్ పాదం పడుతుంది కుట్టు, ఎక్కువ పట్టదు మనకి. మందం ఎక్కువైంది కదండి, కుట్టు అనేది తెగుతుంది మనకి. ఇలా ఇలా మూల మీదకి పట్టుకొని మనం కరెక్ట్గా, పై క్లాత్ ఏంటి అంటే లూజ్ వస్తూ ఉంటుంది మనకి, కింది క్లాత్ ఏమో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. చూడండి, ఇలా ఇలా తిప్పేసి ఇలా కుట్టు వేసుకోవాలి. పైపింగ్ కూడా మంచిగా మనకి టైట్గా వస్తుంది, ప్లస్ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి పిగిలే క్లాతులు కదా, ఇవి మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది, ఉండడం కూడా నీట్గా ప్లస్ గట్టిగా ఉంటుంది. ఇంకా లోన వైపు కూడా ఇంత నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. వైర్ లాగా మనకి చేతి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు, వచ్చేస్తుంది నీట్గా. ఇలా కొంచెం ఈ ఖర్చులు బయటికి వెళ్ళిన దగ్గర కట్ చేసుకోండి, లేకపోతే అవి ఉన్నా పర్వాలేదు, మనకి ఏం కాదు. కాకపోతే చూడడానికి లుక్ కావాలి అనుకుంటే చేసుకోండి. నేను పిగిలిపోతుందో ఏమోనని ఉంచుతున్నాను క్లాత్. ఇట్లా ఇక్కడ మూల మీద లోన మనది తప్పిపోయినా ఏం కాదు పైపింగ్, ఎందుకంటే ఆడ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని తప్పించండి. ఒక్కసారి దీని మించి హైరైన్ కొడితే ఇంకా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అది కూడా వేసి చూపిస్తాను మీకు. హైరైన్ కూడా నేను పాదం కంటే తక్కువ కుట్టే పెట్టాను, ఎందుకంటే మనకి అంత అవసరం లేదు. మనకి ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే చాలు, వర్క్ అడ్డం వస్తూ ఉంటుంది కాబట్టి నేను కొంచెం అనేది తక్కువ పెట్టుకున్నాను. అది ఇప్పుడు మనం అద్దాన్ని పీకేస్తే మొత్తం ఊడిపోతుంది అనమాట వర్క్ అంతా. అందువల్ల క్లాత్ని బట్టి కూడా మనం కొంచెం మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ పట్టేసినట్టుగా ఉన్న కాడ కొంచెం కాటు పెట్టేసుకోండి, ఇట్లా ఏం కాదు, ఆ మూల పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకేనా, లేదంటే దాన్ని వదిలేయండి కుట్టేయకుండా. ఐరన్ చేస్తే అణిగిపోతుంది క్లాత్ అనేది. అందం ఉంది కదా మనకి, ఒక్కొక్కసారి మూల పట్టేసినట్టుగా అవుతుంది అన్నమాట మనకి. ఇలా ఇలా మనం తీసుకోవాలి చక్కగా. కొంచెం లేటే అయిందండి వీడియో, కాకపోతే ఏంటి అంటే మనకి వీడియో లేట్ అయినా పర్వాలేదులే కానీ మనం నీట్గా కుట్టుకోవాలి. ఇలా కాటు పెట్టేసుకోండి. ఒకవేళ మనం వదలడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్పటికప్పుడు మనకు మూల రావాలి అంటే ఖచ్చితంగా ఆ కాటు అనేది పెట్టండి, నీట్గా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, చూడండి మూల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా హైరైన్ చేస్తే మనకి సూపర్ ఉంటుంది. నేను వేసి చూపిస్తాను మీకు చేసి. చూడండి మూలలు ఎంత బాగా వచ్చాయి మనకి. ఇంకా ఇలా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి. లోన వైపు కానీ ఈ ఖర్చులు మనం కట్ చేసేసుకోవాలి చిన్నగా. చిన్న మనకి థ్రెడ్ కట్టర్ ఉంటుంది కదా, అవి పెట్టి చిన్నగా కట్ చేసేసుకుంటే ఇదేంటంటే స్టాండర్డ్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇటు పాదం మందం కుట్టు కాదు, అట్లని మళ్ళీ మనం చివరికి కాదు, కొంచెం మనం అటు ఇటుగా దీని పట్టీకి సరిపడా వేసుకున్నాం అనమాట. ఈ మూలలు అట్లా వేయడం వల్ల మనకు ఆ పట్టీ కూడా వెడల్పు తక్కువ వేయడం వల్ల మనకు మూల అనేది కరెక్ట్గా వస్తుంది, గట్టిగా ఉంటుంది. ఇలా పిగిలే క్లాతులకి మనం ఇలా వేసుకోవాలి. పైనుంచి పైపింగ్ ఇలా రెడీ
రెడీ చేసుకోవాలి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి నేను వేసిన థ్రెడ్ పైపింగ్ మీకు నీట్గా అనిపించిందా? షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏమేం చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా పైపింగ్ వేయగలుగుతారు. ఓకేనా? ఇది కూడా థ్రెడ్ కూడా చూడండి ఎంత టైట్ వచ్చేసిందో, చూడండి చాలా టైట్గా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉందండి. ఈ ప్లాస్టిక్ పేపర్ వచ్చేసి మనము అన్ని సైజులు, ఇది వచ్చి చూడండి తడవదు, మడత పడదు, చిన్నగదనమాట. అయితే ఇది వచ్చేసి అన్ని సైజులు, అంటే నడుము సైజు, అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఎంత అయితే ఉందో అంతే పెట్టండి మీరు. ఈ ఖర్చులతో సంబంధం లేదు. ఆల్రెడీ నేను కట్ చేసి పంపిస్తాను ఖర్చులు. ఓకేనా? పంపించేస్తాను. మీరు చక్కగా మీరు నడుము ఎంత ఉందో అంత పెట్టండి. మీ నడుముకు తగ్గట్టుగా పొడవు, వెడల్పు, చెస్ట్ లూజు, చెయ్యి బార్ 5 పెట్టి షేప్ పర్ఫెక్ట్గా చేసి ముందు డాట్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టేసి నేను కటింగ్ అనేది పంపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది మన కటింగు. చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా సెట్ అవుతుంది అన్నయ్య, పర్వాలేదు అంటున్నారు. చాలా ఈజీ మెథడ్లో చాలా చక్కగా తయారు చేసామండి మేము. నెక్కులు కూడా రౌండ్గా వస్తాయి. దీని వివరాలు మీరు పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో చక్కగా మీరు పేపర్ కటింగ్ అని కొట్టగానే వస్తుంది. చూసి దాన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో పెట్టుకోండి. ఓకేనా?